ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గటం లేదా ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ నీరు, అతి తక్కువ పెట్టుబడితో సాగయ్యే పంటలు చిరుధాన్యాలు. రాగి తర్వాత ఇటీవలి కాలంలో కొర్రలకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణంలో సైతం రైతుకు భరోసానిస్తూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటగా కొర్ర పేరుగాంచింది. కొర్రల్లో ఉన్న పోషక విలువల పట్ల ప్రజల్లో అవగాహన పెరగటంతో వినియోగం ఊపందుకుంది. ప్రస్తుతం కొర్రను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు ఏ విధంగా సాధించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. చిరుధాన్యాల్లో కొర్రలది విశిష్ట స్థానం. అన్ని చిరుధాన్యాల కంటే కొర్ర యొక్క పంట కాల పరిమితి చాలా తక్కువ. కేవలం 3-4 వర్షాలతో పంట పూర్తవుతుంది. బియ్యం, గోధుమల్లో కంటే దీనిలో పోషక పదార్థాలు అధికం. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్లో జూన్ 2వ వారం నుండి జూలై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యమైన ప్రాంతాలలో ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉండడం, వర్షాలు ఆలస్యమవుతూ ఉండడంతో ప్రత్యామ్నాయ పంటగా కొర్రను సాగు చేసుకోవచ్చని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఖరీఫ్ కొర్ర సాగులో అధిక దిగుబడులను సాధించాలి అంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అనేది మనకు ఉందని ఫోర్కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎల్ నినో టైంలోనే మనకి తక్కువ వర్షపాతంతో అలాగే తక్కువ నీటి వినియోగంతో పండించే పంటల మీద రైతు సోదరులందరూ కూడా వేసుకోవాలని మనందరూ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సలహాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో మనకి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రధాన పంటకి ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోవడానికి మనకి కొర్ర పంట అనేది ఎక్కువగా మనకి సెట్ అవుతుంది అనమాట. ఈ కొర్ర పంట మనం గమనించినట్టయితే ఈ కొర్ర పంటను మనకి ఎక్కువగా లేటుగా వర్షాలు పడేటప్పుడు అంటే ఆగస్టులో కూడా విత్తుకోవడానికి మనకు అనువైన పంట కింద ఈ కొర్ర పంట అని చెప్పొచ్చు. ఆగస్టు 2వ వారం వరకు కూడా విత్తుకునే సదుపాయం ఉంది కాబట్టి ఇది ప్రత్యామ్నాయ పంట కింద ప్రధాన పంటలు వేసుకోలేని పక్షంలో ఇలాంటి ఎల్ నినో ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు ఈ కొర్ర పంట అనేది చక్కగా ప్రత్యామ్నాయ పంట కింద మనం ఉపయోగపడుతుంది. దీంట్లో మనం నేలల నుంచి తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ నీటితో మనకి మంచి దిగుబడి రావడమే కాకుండా చీడపీడల సమస్య కూడా దీనికి చాలా తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి దీనిని సాగు చేసుకోవడానికి ఖరీఫ్లో మనకి ఎన్నో అవకాశం ఉన్నటువంటి పంట కింద మనం చెప్పొచ్చు అనమాట. దీంట్లో మనం గమనిస్తే నేలల్లో మేజర్గా ఇది అన్ని రకాల నేలల్లో కూడా చాలా తక్కువ సారవంతమైన నేలల్లో కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి పోషకాల వినియోగం కూడా చాలా తక్కువ చేసుకుంటుంది. అలాగే ఎరువుల తాలూకా అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది. కనుక ఈ నేల సారం తక్కువ నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే దీన్ని మురుగునీరు బయటకు పోయే అవకాశం ఉన్న నేలలు అనేవి చాలా అనుకరించమని చెప్పొచ్చు అనమాట. అయితే దీంట్లో ఈ విత్తనాన్ని వేసేటప్పుడు విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి మనం విత్తుకోవాలన్నమాట. దానికోసమై థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజెబ్ కానీ వీటిలో ఏదో ఒక పొడి రూప మందుని 3 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే దీన్ని చీడపీడలు రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే విత్తన మోతాదు మనం గమనిస్తే దీన్ని 2 కిలోల వరకు కూడా ఒక ఎకరాకు విత్తనం సరిపోతుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని మనం వరుసల్లో బాగా విత్తుకున్నట్టయితే ఇంకా దిగుబడులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని మనం వరుసల్లో విత్తుకోవడానికి ఏం చేస్తామంటే వరుసకి 22.5 సెంటీమీటర్లు పెట్టుకొని అలాగే వరుసలోని మొక్కకి 7.5 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకున్నట్టయితే ఈ వరుసల్లో విత్తనం వలన ఈ పిలకలు పెట్టే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వెన్ను బాగా రావడమే కాకుండా వెన్నులో గింజలు కూడా తయారీకి ఎక్కువ ఈ బరువు పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే విత్తేటప్పుడు కూడా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో మనం విత్తుకుంటే ఏమవుతుందనంటే ఇది మొక్క మొలిచిన తర్వాత బయటికి రాకుండానే లోపల కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 2 సెంటీమీటర్ల కంటే పెంచకుండా లోతులో 2 సెంటీమీటర్ల లోపే మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం కూడా బాగా పెరుగుతుంది అనమాట. అలాగే వెదజల్లిన తర్వాత లేకపోయినప్పుడు వరుసల్లో విత్తిన తర్వాత పైపాటుగా మనం ఒక చిన్న
జనరల్ గా దీన్ని మనం నొల్ల కొట్టడం అంటాం లేదా పట్టి కొట్టడం అంటాం. దాన్ని మనం కొట్టుకున్నట్టయితే ఈ విత్తనానికి అలాగే నేలకి మధ్యలో సంబంధం పెరిగి దాన్ని బాగా రెండింటికి మధ్యలో ఈ గ్యాప్ తగ్గడమే కాకుండా రెండింటిని పట్టి ఉంచడం వలన ఈ మొలక శాతం కూడా మనకి పెరుగుతుంది అనమాట. ఎరువుల విషయం మనం గమనిస్తే దీంట్లో తక్కువ మొత్తంలోనే ఎరువులు దీనికి అవసరం పడతాయి కాబట్టి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం తప్పనిసరిగా వేయవలసి ఉంటుంది. దీనికోసమే రైతు సోదరులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులను వాడుతూ ఉన్నారు కాబట్టి, అంటే డిఏపి రూపంలోనే భాస్వరాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు కాబట్టి డిఏపి వాడేటప్పుడు డిఏపి నత్రజని కూడా అందిస్తుంది కనుక దీనికి 28 కిలోల యూరియాని, 18 కిలోల డిఏపిని అలాగే 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాష్ ని మనం ఇచ్చే ఎరువులు మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికోసమే రైతు సోదరులు ఏం చేస్తారంటే యూరియాని 2 సంభాగాలు చేసుకొని ఒక సగభాగము యూరియా మనం విత్తనం వేసేటప్పుడే మొత్తం డిఏపితోనూ అలాగే పొటాష్ తో పాటు వేసుకొని మిగిలినటువంటి సగభాగపు యూరియాని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే దీంట్లో ఈ పోషక యాజమాన్యం కూడా బాగా జరిగి మంచిగా దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం మనం గమనిస్తే ఈ కొర్ర పంటకి తక్కువ మొత్తంలోనే నీటి అవసరం ఉంటుంది కాబట్టి దట్టు ఈ తొలకరిలో మనం సాగు చేస్తూ ఉంటాం కనుక దీనికి నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే అడపదడప మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఆ పడినటువంటి వర్షపాతంతోనే ఈ కొర్ర పంట అనేది చాలా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా బెట్ట పరిస్థితి వచ్చేటప్పుడు ఎప్పుడైతే మనకి కంకి మనకి బయటకు వస్తుందో అలాగే గింజ నిండుతుందో ఆ దశల్లో తప్పనిసరిగా 2 తేలికపాటి తల్లు ఇచ్చుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగానే కలుపు యాజమాన్యం గమనిస్తే ఈ కలుపు యాజమాన్యంలో కూడా ఇది 22.5 సెంటీమీటర్ల దూరం పెడతాం కాబట్టి వరుసకి ఇది చాలా వేగంగానే అల్లుకుపోతుంది. కలుపు సమస్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మనం కలుపు సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏం చేస్తామనంటే విత్తనం వేసిన వెంబటే ఐసోప్రొచ్యూరన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి ఈ రోజు మనం విత్తనం వేసుకున్నట్టయితే ఈ రోజు నుంచి 3 రోజుల లోపు అంటే 72 గంటల లోపు పదును సరిగా ఉందో చూసుకొని మనం ఆ 400 గ్రాముల ఐసోప్రొచ్యూరాన్ని 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తం కూడా సమానంగా తరిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొర్ర తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కనుక చీడపీడల బెడద కూడా తక్కువగానే ఉంటుంది. అయినా ప్రధానంగా ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చెదలు, కత్తెర పురుగు, కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు, వెర్రి కంకు తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ చీడపేళ్ళు మనం ఎక్కువ గమనించినట్టయితే దీంట్లో ఈ చెదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకనంటే తేలికపాటి నెలలో సాగు చేస్తాం. వీటితో పాటుగానే మనం ఎప్పుడైనా పంట బెట్టకు గురయ్యేటప్పుడు ఈ చెదలు అనేవి ఎక్కువగా ఆశించి ఆ మొక్క తాలూకు వేళ్ళని తినేయడం వలన చాలా వరకు ఈ మొక్కల సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మనం నివారించాలంటే విత్తేటప్పుడే ఎప్పుడైతే మనం విత్తనం వేస్తూ ఉంటామో ఆ టైంలోనే ఫిప్రోనిల్ 3G గుళికల్ని మనం 7 కిలోల గుళికల్ని 20 కేజీల ఇసుకలో కలిపి మనం విత్తనం వేసేటప్పుడే ఎకరా మొత్తాన్ని కూడా సమానంగా జల్లుకున్నట్టయితే ఈ చెదలు అనేవి రాకుండా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే కత్తెర పురుగు కూడా ఈ అన్ని రకాల మిల్లెట్ పంటలు ఏవైతే వేస్తూ ఉంటామో వాటన్నిటిని కూడా ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కత్తెర పురుగు మనం నివారించాలంటే ఇది ముందుగా ఈ మొక్క ఆకుల మీద ఆశించి ఆ మొక్క ఆకులను తినేయడం అలాగే మొవ్వులో కూడా దిగిపోవడం కూడా జరుగుతుంది అనమాట. అది క్రమేణా మొవ్వును కూడా తినేస్తూ ఉంటుంది. సో దీనిని మనం నివారించాలంటే ఈ కత్తెర పురుగును నివారించాలని అనుకునేటప్పుడు ఈ క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే దీంట్లో కాండం తొలిచే పురుగు కూడా ఎక్కువగా వచ్చి పంట నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు అనేది మేజర్ గా కూడా ముందుగా ఈ మొక్క మొవ్వు లోపలికి దిగిపోయి మొవ్వుని కూడా తినేయడం జరుగుతుంది అనమాట. దాని నుంచి వచ్చినటువంటి కంకులు అనేవి రాకుండా మొవ్వు నుంచి బయటికి రాకుండా ఆ తెల్ల కంకి అనేది కూడా రావడం కూడా జరుగుతుంది. సో దీనిని మనం నివారించాలన్నా కూడా ఈ క్లోరాంట్రినిలిప్రోల్ మందునే 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు దీన్ని కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయం మనం గమనిస్తే అగ్గి తెగులు అనేది ఎక్కువగా వస్తుందండి. అగ్గి తెగులు అనేది మేజర్ గా కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా పడిపోవడం, వాటితో పాటు కానీ తేమతో కూడిన వాతావరణం ఉండేటప్పుడు ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. అగ్గి తెగులు ముందుగా మొక్క తాలూకు ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మనకి ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మచ్చలు అనేవి. అవి క్రమేణా వీటి తాలూకా వాతావరణం బాగునేటప్పుడు వాటి తాలూకు ఉధృతి పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే మచ్చల తాలూకు సంఖ్య అనేది ఎక్కువగా పెరిగిపోవడం, ఆకు మొత్తం కూడా వ్యాపించడం కూడా జరుగుతుంది. సో దీనిని మనం నివారించాలంటే తప్పనిసరిగా విత్తనం చేసుకోవాలి. దాంతో పాటుగానే మొక్క మీద ఈ లక్షణాలు మనం గమనించేటప్పుడు ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.